వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మహానాడు 2026 వేదికగా టీడీపీ ఆస్తుల వివరాల చిట్టాను వెల్లడించారు. ఇక ఆదాయం ఖర్చుల చిట్టాను నారా లోకేష్ వెల్లడించారు. పొదుపు మంత్రం పాటిస్తూ సరికొత్తగా హైబ్రిడ్ మోడ్ లో ఈ ఈవెంట్ ను ప్లాన్ చేసింది టీడీపీ అధిష్టానం. 2026 మార్చి నాటికి తెలుగుదేశం పార్టీ జనరల్ ఫండ్ విలువెంతో మొత్తం కూడా వివరాలను వెలువరించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అకౌంట్ లో ఏకంగా 485.81 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లుగా ప్రకటించారు. మహానాడులో పార్టీ సీనియర్ లీడర్లు కొనగళ్ల నారాయణ టీడీపీ పక్కా లెక్కలను జమా ఖర్చుల చిట్టాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక దీంట్లో అంటే మహానాడుకు సంబంధించినటువంటి వచ్చినటువంటి విరాళాలు గాని వీటి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. 2025-26లో టీడీపీ అకౌంట్ లో చూస్తే 90.64 కోట్ల రాబడి ఉన్నట్లుగా తెలిపారు. టీడీపీ తరఫున మహిళలకు ఖచ్చితంగా 33% సీట్లు ఉంటాయంటూ ఈ మహానాడు కార్యక్రమంలో నారా లోకేష్ చెప్పారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి దంపతులు 5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇక ఒకే రోజులో దాదాపు 11.70 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ 1.5 కోట్ల విరాళము. ఇక ఎంపీ మాగుంట, మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి, పెద్దకూరపాడు ఎమ్మెల్యే పాశ్యం ప్రవీణ్ తలా 1 కోటి చొప్పున విరాళం ఇచ్చారు. ఇక ఈ విధంగా కూడా టీడీపీ అఫీషియల్ అకౌంట్ ఖర్చులు ఆదాయపు చిట్టా బయటకు వచ్చింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, మహానాడు విశేషాలేంటి? మహానాడు వేదిక నుంచి కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు అంటే పార్టీ వేదిక ఖర్చు చేసినటువంటి ఖర్చులు కావచ్చు, రాబడి పూర్తిగా వెళ్లించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నారా లోకేష్ దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా పొందపరిచారు. ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో పొదుపు మంత్రం పాటిస్తూనే, ఎందుకంటే గతంలో ఇప్పుడు ఇంధన సమస్య ఉంది కాబట్టి రేపటి హైబ్రిడ్ విధానంలో కూడా మహానాడు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం తీసుకుంది. ఈ క్రమంలో కూడా భారీ ఎత్తున నెల్లూరు జిల్లాలో నిర్వహించాలనుకున్నారు. కాకపోతే ఈ సమస్యల కారణంగా కూడా హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే 2026 మార్చి నాటికి తెలుగుదేశం పార్టీ యొక్క జనరల్ ఫండ్ 485.81 కోట్ల రూపాయలుగా ఉన్నట్టుగా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాదాపుగా 2025-26కు సంబంధించినటువంటి 90 కోట్ల రాబడి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి కొనగళ్ల నారాయణ ఈ లెక్కలన్నీ కూడా బయటకు చెప్పినటువంటి సందర్భం మనం చూస్తాం. ఎందుకంటే మహానాడు అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మహానాడు అన్నది పెద్ద పండుగలాగా వీళ్ళు నిర్వహిస్తారు కాబట్టి ఇది ఒక పసుపు పండుగ. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది కూడా వివరాలు ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే నెల్లూరుకి జిల్లాకు చెందినటువంటి ఎంపీ వేమిరెడ్డి దంపతులు దాదాపు 5 కోట్ల విరాళం అంటే అత్యధికంగా కూడా వేమిరెడ్డి దంపతులే విరాళం ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనకు ఒకే రోజు దాదాపుగా 11.70 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కూడా 1.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా ఎంపీ మాగుంట, మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి కలిపి కూడా పూర్తి స్థాయిలో వీరు కూడా విరాళం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ పెద్దపాడు ఎమ్మెల్యే డాక్టర్ ప్రవీణ్ తలా 1 కోటి చెప్తున్నట్టు దాదాపుగా మనం చూసుకుంటే భారీ ఎత్తున కూడా విరాళాలంటే ఒక కేంద్రంగా ఒక ప్రాంతం కేంద్రంగా నిర్వహించినప్పుడు వచ్చేటువంటి డబ్బు ఏవైతే ఉంటాయి, మిగతా విరాళాలు ఏవైతే ఉంటాయి, అదేవిధంగా హైబ్రిడ్ విధానంలో ఈ పండుగ నిర్వహించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున కూడా ఆ విరాళాలు అయితే ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ నిర్మాణానికి, పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఉంటుంది కాబట్టి పార్టీ ఫండ్ భారీ ఎత్తున కూడా వచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు మహానాడు వేదిక నుంచి కూడా ఈ లెక్కలన్నీ కూడా క్లియర్ కట్ గా, ఎందుకంటే అకౌంట్స్ ఎక్కువ కూడా అకౌంట్స్ చూపించాలి కాబట్టి అకౌంట్ చూపించాలి కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్ గా కూడా టీడీపీ అధిష్టానం దీనికి సంబంధించినటువంటి పార్టీకి వస్తున్నటువంటి ఆ విరాళాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా బయటికి వెల్లడించడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక మహిళల అంశంలో కూడా 33% రిజర్వేషన్ ఉంటుంది, మహిళలకి స్థానం ఉంటుందంటూ నారా లోకేష్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా నిన్నటి రోజున కూడా మహానాడు వేదిక నుంచి కూడా నారా లోకేష్ ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్ లో కేంద్రం ఒక బిల్లు పెట్టడం, అది వీగిపోవడం మనం చూసాం. కాబట్టి మహిళలకు దేశవ్యాప్తంగా 3% రిజర్వేషన్ కల్పించాలన్నది మోడీ యొక్క ఉద్దేశం. అయితే ఇది వీగిపోయింది. ఈ క్రమంలో కూడా బిల్లు ఆ పార్లమెంట్ లో పాస్ అయినా కాకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఏపీలో ఖచ్చితంగా ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కూడా నారా లోకేష్ మహానాడు వేదిక నుంచి ప్రకటించారని చెప్పవచ్చు. రాబో ఏ ఎన్నికలైనప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కూడా పోటీ చేసి రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఖచ్చితంగా మహిళల పట్ల కూడా చిత్తశుద్ధిగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా అట్టహాసంగా మహానాడు వేదిక నుంచి కూడా ఆయన
33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో మహిళల్లో కూడా ఒక హర్షం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే గతంలో కూడా బిల్లు పాస్ అవుతుంది, అందరికీ కూడా రిజర్వేషన్స్ వస్తాయి, మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది, ఎవరైతే రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అలా చట్టం చేయాలనుకున్న క్రమంలో కూడా ఈ బిల్లు వీగిపోవడంతో ఒకంత నిరాశలో ఉన్నారని చెప్పొచ్చు మహిళలు. అయితే దీనికి మహిళలకు ఊతమిచ్చేలా, మహిళల్లో ఒక జోష్ ఉంటే విధంగా కూడా నారా లోకేష్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 33% రిజర్వేషన్ మేము ఖచ్చితంగా కల్పిస్తాము, అందరూ కూడా పోటీ చేయొచ్చు అన్న ఒక ఇదిని కూడా పూర్తి స్థాయిలో చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో మహిళలు కూడా టీడీపీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మరి చూడాలి మన రానున్న ఎన్నికల్లో కూడా మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు. నిజంగా మీరు చెప్పినట్టుగా 33% రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక 2026 మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనరల్ ఫండ్ అకౌంట్ లో ఏకంగా 485.81 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లుగా కూడా ప్రకటించారు. ఇక దీంట్లో కూడా భారీగా విరాళాలు ప్రకటించడం జరిగింది మహానాడు కార్యక్రమంలో పార్టీ అభివృద్ధి కోసము. మరొక వైపు చూస్తే నారా లోకేష్ మహిళల విషయంలో 33% మహిళలకు రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది టీడీపీ తరఫున అంటూ మా నారా లోకేష్ మాట ఇవ్వటం జరిగింది. మరొక వైపు ఈ విజయాన్ని మహిళా విజయంగా కూడా గతంలో అభివర్ణించినటువంటి మహిళలు ఓట్లు వేయటం వల్లే ఈ విజయం వచ్చినట్లుగా వరించినట్లుగా టీడీపీకి కూడా మహిళా విజయంగా దీన్ని చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు మహానాడులో మహిళలకు పెద్దపీట వేస్తూ 33% సీట్లు ఖచ్చితంగా మహిళలకు ఉంటాయి, రాజకీయాల్లోకి రావాలి అనుకున్న వాళ్ళు ఇది సువర్ణ అవకాశం అన్నట్లుగా లోకేష్ చెప్పారు.